హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, విజయ భవ, అఖండ విజయ ప్రాప్తిరస్తు, అష్టేశ శ్రీరస్తు, శివమస్తు, తదాస్తు తదాస్తు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నాను కాబట్టి అన్ని జరిగిపోతాయి మీకు అన్ని. సో మీకు ఎవరికైతే మొబైల్ నంబర్ల గురించి చాలా 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 సమాచారం ఎప్పుడూ పెట్టేశాను. అయితే చాలామంది నాకు ఫోన్ చేసి, గురువుగారు మీకు 456 ఉంది కదా, మాకు కూడా 456 కావాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అయితే నూటికో కోటికో ఈ నంబర్లు దొరుకుతాయి. చాలా డిమాండ్ ఉన్న నంబర్స్ ఇవన్నీ కూడా. అది మొత్తం కొడితే 50 నంబర్ కావచ్చు, 51 నంబర్ కావచ్చు, 46 నంబర్ కావచ్చు, 42 నంబర్ కావచ్చు. ఏదైనా సరే 456 అనే మొబైల్ నంబర్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి. అమౌంట్ వేసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, అమౌంట్ డబ్బులు వేసిన తర్వాత మీకు నంబరు 10 రోజులకు రావచ్చు, 15 రోజులకు రావచ్చు, నెల రోజులకు రావచ్చు, 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు. నంబర్ అయితే ఇవ్వడానికి మేము గ్యారెంటీగా ఉన్నాం. కానీ నంబర్ రాకపోతే మీ డబ్బులు మీకు వాపిస్తాయి. ఎందుకంటే దొరకనప్పుడు నేను ఏమి ఇవ్వలేను కదా. సో అందుకోసం మీ జీవితంలో కూడా మీరు నాలాగా అభివృద్ధి చెందాలని, నేను ఎలా ఫాలో అవుతున్నానో ఈ 456 నంబర్ కావాలి అనుకుంటే అందులో 50 నంబర్ ఉంటుంది, 51 నంబర్ ఉంటుంది, 42 నంబర్ ఉంటుంది, 46 నంబర్ ఉంటుంది. ఏదైనా మీకు 456 దొరకడం చాలా కష్టంగా ఉంది. నాకే 2018లో తీసుకున్నానంటే మళ్ళీ ఈ 456 మొన్న ఏప్రిల్ 1వ తారీఖు తీసుకున్నాను. నాకు నెల రోజులు పట్టింది. సో తీసుకోవాలి, చేయాలంటే నాకు 5-6 సంవత్సరాల మధ్య అసలు నంబర్లు ఇట్లాంటివి దొరకలేవు. దొరికింది, తీసుకుందా, అయిపోయింది. సో తప్పకుండా మీకు 456 ఎండింగ్లో నంబర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. దానికి వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు. ఒకవేళ నంబర్ దొరకకపోతే మీ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇక మెయిన్గా నేను చెప్పేది ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే, ఈ 456 ఎందుకు వాడాలి, వేరే ఎందుకు వాడకూడదు అని అంటే, దొరికితే ఇలాంటి నంబరు ఎంత ఖరీదైనా తీసుకొని మనం వాడితే చాలా అద్భుతాలు జరుగుతాయి. అయితే ఈ మధ్య కాలంలో తెలిసి తెలియని అజ్ఞానములో, మళ్ళీ చెప్పాలి, అది నా శిష్యులు కావచ్చు, వేరేలు కావచ్చు, నా శిష్యులు కూడా చెప్తున్నారు, అంటే తెలిసి అజ్ఞానం కదా. ఎందుకంటే ఆ నంబరు ఆయన వాడలేడు. దాని రుచి, ఇప్పుడు నువ్వు కర్రీ టేస్ట్ చేయకుండా ఇది మంచిగా లేదంటే ఎంత, అది చేసిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వు కర్రీ తినలేవు, అది ఉప్పుగుందా, పచ్చిగుందా, చేదుగుందా, కారంగుందా, అది తెలియదా నీకు. 456 వాడద్దు అంటే వాడద్దని నువ్వు చెప్పినంత మాత్రాన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ, భారతదేశంలో కానీ 456కి ఎంత డిమాండ్ ఉందో నీకేం తెలుసు. నువ్వు పైనుంచే చూస్తున్నావు, నేను లోపలికి వెళ్ళి పసిఫిక్ మహాసముద్రం లోపలికి వెళ్ళి చూసి వచ్చిన. నువ్వు పైనుంచే చూస్తున్నావు, ఇట్లా పైనుంచి. ఇలా మా శిష్యులు ఉన్నారు, చాలా వేరే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని విమర్శించే అవసరమే లేదు నాకు. ఎందుకంటే ఈరోజు 456 మొబైల్ నంబరు మీరు ఫోన్ చేసి అడగండి ఎవరికైనా, ఏజెంట్లకు కానీ ఎంత డిమాండ్ ఉందో. అసలు దొరుకుతుందా డబ్బులు పెడితే కూడా? దొరకదు. ఇక ఇది వాడితే ఏం లాభం అంటే, ఇది లోషో గ్రీన్లోనే 456 అనేది గోల్డెన్ యోగము, గోల్డెన్ లైన్ అంటారు, గోల్డెన్ లైన్. ఇది 1,100 మందిలో ఉంటుంది. చూసుకొని నేను చెప్తా చూడండి. మన దేశానికి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారి డేట్ ఆఫ్ బర్త్లో 456 ఉంది. దాదాపుగా 14-15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి అలా రాజ్యం వెళ్ళాడు, మొదటి ప్రధాని అయ్యారు భారతదేశానికి. అలానే మన విజయమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని, ఆమె డేట్ ఆఫ్ బర్త్లో 456 ఉంది. చూడండి, ఆమె ఉండడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎం అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యారు. ఆమెను దూరం పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. తెలియదా మీకు 456 యొక్క ప్రభావం? అంతేందుకయ్యా, ఇప్పుడు ఈ వీడియో చూశారు, మీ డేట్ ఆఫ్ బర్త్లో 456 ఉంటే కామెంట్ చేయండి, ఎంతమంది చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 కానీ 5 కానీ 6 కానీ ఉందా? మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు దాదాపుగా 5,000 10,000 మంది ఈ వీడియో చూస్తారు, 1,00,000 మంది చూస్తారో, ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. 456 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటే నిజంగానే కామెంట్ చేయండి, ఉంటే చేయండి, లేకపోతే చేయకండి. 456 అనేది ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్లో? చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఎలా చాలా తక్కువ మంది అంటే, చూడండి, ఒకరు మే నెలలో 4వ తారీఖు 1996లో పుట్టారనుకోండి, వాళ్ళకు 456 ఉంటుంది. లేదు 4వ నెల 5వ తారీఖు 1996లో పుట్టారనుకోండి, వాళ్ళకు ఉంటుంది.
456. లేదు మొత్తం కొడితే 6 నెంబర్ వచ్చిందనుకోండి, 4 ఉంది, 5 ఉంది, 6 నెంబర్ ఉంది. సో 456 ఉంటుంది. అంతే, ఎందుకంటే నన్నే చూసుకోండి. నేను జూలై 5, 1979లో పుడితే నాకు 5 ఉంది, 4 లేదు, 6 లేదు. అద్భుతం కదా! 4 లేదు, 6 లేదు. దానివల్ల నా మొబైల్ నంబరు 46 తీసుకున్న తర్వాత ఎంత అద్భుతాలు జరిగిపోయినాయి నాకు లైఫ్‌లో. నా లైఫ్‌లో ఎంత అద్భుతాలు జరిగిపోయినాయి. సో, అందుకోసం హాఫ్ నాలెడ్జ్ అసలు 12 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఎంతమందిని చూశాను. ఎంత వేల మంది, లక్షల మందిని క్లయింట్లు చూసిన తర్వాత కదా నేను ఈ అనుభవంతో చెప్తున్నా. అందుకోసమే సరేనండి, ఇప్పుడు 4, 5, 6 మంచిది కాదంటే మార్కెట్‌లో దొరకాలి కదండీ నీకు. ఫ్రీగా దొరకాలి కదా! 4, 5 నిజంగానే మీరు చెప్పిందే నిజం. మీరు చెప్పిందే 100కు 100% నిజం అనుకుందాం. మరి ఎవ్వరు ఇప్పుడు టమాటా వస్తదండి. టమాటా మనకు రేట్ వచ్చినప్పుడు టమాటా రైతులు అమ్మడానికి వస్తారు. రైతులు అమ్మడానికి వచ్చినప్పుడు టమాటా అనేది ఒక్కొక్కసారి 200, 300 రూపాయలు ఇట్లా హై వెళ్ళిపోతది. సో, ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోయినప్పుడు చాలా కాస్ట్‌లీ అయిపోయింది. టమాటా రైతులు కోటీశ్వరులైనా అంటారు కదా! ఒక్కొక్కసారి టమాటాకి గిట్టుబాటు లేకపోతే రోడ్ల మీద పారేసిపోతారు తెలుసా? రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. గుర్తుందా మీకు? అంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై అండి. మరి ఈరోజు 4, 5, 6 అనేది మంచిది కాదు, చెడ్డది అనంటే అన్నీ మొబైల్ స్టోర్‌లలో, మొబైల్ షాపులలో నంబర్లు ఇచ్చే దాంట్లో అందరి దగ్గర దొరకాలి కదండీ 4, 5, 6. ఇంకో విషయం కూడా తెలుసుకోండి. 4, 5, 6 రాగానే కాదక్కడ. మీ టోటల్ నంబర్ ఎంతొచ్చింది అది గమనించాలి మళ్ళా. అది 8 వస్తే అవుతదే. 4, 5, 6 వచ్చినా లాభం లేదు మళ్ళా. మళ్ళీ అది ఎక్సలెంటా, గుడ్డా, వెరీ గుడ్డా చూసుకోవాలి. నార్మల్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్, బ్యాడ్ అయితే పని చేయదు మళ్ళా. ఒక్క 4, 5, 6 అనంగానే కాదడ. 4, 5, 6 అనేది 46 నంబర్ వచ్చిందా, 55 నంబర్ వచ్చిందా, 51 నంబర్ వచ్చిందా, 42 నంబర్ వచ్చిందా, 50 నంబర్ వచ్చిందా, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అది ఎక్సలెంటా, వెరీ గుడ్డా, గుడ్డా, నార్మలా, బ్యాడా, వెరీ బ్యాడా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలవకుండా ఏదో సగం సగము తెలుసుకొని సగం సగం వీడియోలు చేస్తే లైఫ్ సగం సగమే ఉంటుంది, కంప్లీట్ కాదు. సో, నేను వాడాను. ఆల్రెడీ ఈ మొబైల్ నంబరు 2018 నుంచి డిస్ప్లే అవుతూనే ఉంది. దినదిన ప్రవర్తమానంగా నేను అభివృద్ధి చెందానా, ఫెయిల్ అయ్యానా మీరే చెప్పండి. ఓకేనా? ఇక ఆరోగ్య విషయం చెప్పాలంటే నేను చెప్తా చూడండి. నేను రోజుకి ఈ 4 రూములలో, ఏసీ రూమ్‌లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నేను ఈ స్క్రీన్‌లో ఆన్‌లైన్‌లో ఉంటా. నాకు 5 సంవత్సరాల వరకు ఎండ తలగక నాకు పంటి రోగం వల్ల ఒకసారి, 2 సార్లు, 3 సార్లు సర్జరీ అయింది. ఇంకోటి, మొబైల్ నంబర్‌కి ఆరోగ్యానికి ఎలాంటి లింకు లేనే లేదు. ఎవరన్నా చెప్తే మొబైల్ నంబర్‌కి ఈ బీపీ వస్తది, మొబైల్ నంబర్‌కి ఈ షుగర్ వ్యాధి వస్తది, మొబైల్ నంబర్‌కి ఈ హార్ట్ అటాక్ వస్తది, మొబైల్ నంబర్‌కి ఇది వస్తది అంటే వీనికన్నా మొద్దు సుంట ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే, యోగా చేయకపోతే, జిమ్‌కు వెళ్ళకపోతే, వాకింగ్ చేయకపోతే, ఆరోగ్యానికి సంబంధించిన ఏవి పాటించకపోతే జబ్బులొస్తాయి. ఇది. తర్వాత నిద్ర లేకపోతే, నిద్ర లేదు నాకు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి 4 గంటలు, 3 గంటలే పడుకున్నా. నిద్రను జయించిన, ఎట్లా అంటే అధిగమించిన. తిండి సరిగ్గా లేక, అంటే పడుకోవడానికి తిండి లేక నాకు అనారోగ్యం వచ్చింది. దానికి దీనికి లింక్ ఏముంది? నేను ఇప్పుడు సెట్ చేసేసుకున్నా. ఆరోగ్యం అంటే ఆఫీస్ టైం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు స్ట్రిక్ట్ చేసిన 2 సంవత్సరాల నుంచి. మళ్ళీ నేను తర్వాత క్లయింట్స్‌ని చూస్తలే. సో, అందుకోసమే విషయం నేను క్రిస్టల్ క్లియర్‌గా చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఇట్లాంటి వీడియోలు చేసే వాళ్ళకి ముందే నేను చెప్తున్నాను. మీకు 4, 5, 6 గురించి తెలవదు అంతే. 4, 5, 6 గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారంటే నువ్వు ఆల్రెడీ అనుభవించలేవు. నువ్వు లక్షలు సంపాదించలేవు, కోట్లు సంపాదించలేవు దాని గురించి. నువ్వేం చెప్తావు ఇక? నీకేం అర్హత ఉంది? నీకు ఏమి అర్హత ఉంది? అర్థమైందా? లేదు కాబట్టి ఏదో ఎండింది, పచ్చింది వాగుతూ ఉన్నావు నువ్వు. ఎవరైనా సరే, మా శిష్యులైనా సరే, బయట వ్యక్తులైనా సరే, నీకు హాఫ్ నాలెడ్జ్ ఉందని కన్ఫామ్. ఒకవేళ నీకు ఇంత సబ్జెక్ట్ ఉంటే నాకన్నా ముందే దూసుకెళ్తావు, కోటీశ్వరుడు అవుతావు, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అన్ని రకాలుగా ఆనందంగా ఉంటావు నువ్వే. అర్థమైందా? సో, దీన్ని బట్టి క్లారిఫికేషన్ చేస్తున్నా మీకు. 4, 5, 6 మొబైల్ నంబర్ మీకు కావాలంటే దాంట్లో ఎక్సలెంటా, వెరీ గుడ్డా, గుడ్డా ఉంటేనే ఇస్తాను నేను. నార్మల్
బ్యాడ్ వెరీ బ్యాడ్ ఉంటే ఇవ్వను కాక ఇవ్వను, మళ్ళీ మీకు చెక్ చేసి మీకు ముందర చూపించే ఇస్తాం. అది ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్. తర్వాత మొత్తం టోటలు 46 నంబరా, 51 నంబరా, 50 నంబరా, 42 నంబరా, ఇట్లా మంచి నంబర్లే ఇస్తాము. నెగిటివ్ నంబర్స్ ఇవ్వను. 53 నంబర్ ఇవ్వను, 49 నంబర్ ఇవ్వను, 47 నంబర్ ఇవ్వను, నెగిటివ్ నంబర్స్ ఇవ్వను. గుడ్ నంబర్స్, మంచి లక్కీ నంబర్సే ఇస్తాం. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. నంబర్లు దొరకనంత మాత్రాన మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాం. కానీ మా దాంట్లో కొందరు శిష్యులు, నా శిష్యులే 47 నంబర్ ఇస్తున్నారు, 49 నంబర్ ఇస్తున్నారు. 49 నంబర్ అంటే దాన్ని డెత్ నంబర్ అంటారు. 47 నంబర్ అంటే ఏంటిదంటే అప్ అండ్ డౌన్ నంబరు అంటారు. అంటే 11 అవుతుంది, మొత్తం కొడితే 2 అవుతుంది. 2 అంటే చంద్రుడు, అంటే నెలలో పున్నమి ఒక్కటే రోజు వస్తుంది. అంటే ఇక నెల మొత్తం ఆగమే, ఒకరోజే వెలుగన్నా, సూర్యుడిలాగా వెలగద్దా? ఇట్లా 38 నంబర్ ఇస్తున్నారు, అది కూడా 2. 2 నంబర్లు, 4 నంబరు, 8 నంబరు, 54 నంబరు, ఇవి వాడకూడదు. వాడితే ప్రమాదాలు. మీరు వీళ్ళందరూ వాడుతున్నారు కదా, వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. ఫలితాలు నెగిటివ్ వస్తాయని నాకు తెలుసు. ఓకేనా? మొత్తం అయితే మొబైల్ నంబర్ గురించి 12 సంవత్సరాలుగా పుష్కర కాలంగా అనుభవించాను, ఇంప్లిమెంట్ చేశాను, సక్సెస్ అయ్యాను. మొబైల్ నంబర్ గురించి 2012లో నాకు తెలిసింది, ఇప్పుడు 2026, అంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి తెలిసింది, అనుసరించాను, అనుభవించాను, అభివృద్ధి చెందాను. మరి వీళ్ళందరూ సోకాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలియదు. అర్థమైందా? నేను చెప్పినవే కొన్ని పాజిటివ్ వాళ్ళు చెప్పుకొని వీళ్ళ పైత్యం, వీళ్ళ చింతపండు, వీళ్ళ కారం, ఉప్పు వేసి ఏదో ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంది, కానీ అది వికటిస్తుంది. తర్వాత కొన్ని రోజులకు తెలుగు రాష్ట్రాల జనాలకి వాట్ ఈజ్ బాబా పానంగా, వాట్ ఈజ్ డిఫరెంట్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకేనా? ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పేది నిజమా తప్ప కాలమే నిర్ణయిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా లక్కీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఓకేనా? కానీ నంబరు ఖచ్చితంగా మీరు అమౌంట్ వేసిన తర్వాత చాలా లేట్ అవుతుంది నంబర్ రావడానికి, అంత ఫాస్ట్గా రాదు. ఒకవేళ నీ అదృష్టం బాగుంటే అమౌంట్ వేసిన రోజే దొరకచ్చు, లేదా నెల రోజులకు దొరకచ్చు. నంబర్ దొరకకపోతే మీ డబ్బులు మీకు వాపస్ చేస్తాను.